రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హనుమకొండలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో కుల గణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కవిత స్పష్టం చేశారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా 42% బీసీలు మన రాష్ట్రంలో ఉంటారు. కులగణన చేస్తాం, 6 నెలల లోపల రిపోర్ట్ ఇస్తాం, ఇచ్చి 42% బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వాగ్దానం చేయడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్ మా కామారెడ్డిలోనే చేసినారు. వచ్చి రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ పెద్ద ఎత్తున సభ పెట్టి అక్కడ బీసీ డిక్లరేషన్ చేసినారు. అంటే దీనివల్ల లాభం ఏమిటి, దీన్ని ఎట్లా సాధించవచ్చు అంటే మళ్ళీ అక్కడ వైరుధ్యాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న బీహార్లో కులగణన చేసినారు, కానీ ఇప్పుడు మళ్ళా కోట్లలో ఇబ్బందులు అక్కడ కూడా ఎదుర్కొంటున్నారు. కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తాం, జనగణన చేస్తామని చెప్పి మరి అక్కడ కూడా 4-5 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళు అక్కడ చేయలేనటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి చిక్కులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితులు దేశంలో కనబడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మేము 6 నెలల లోపల కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 2 నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు దానికి సంబంధించి ఒక కాంక్రీట్ స్టెప్ కూడా తీసుకోలేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం 42% రిజర్వేషన్లు వస్తే బీసీ బిడ్డలకు కొత్తగా 23,973 మందికి, అంటే దాదాపు 24,000 మందికి ఎంపీటీసీలు అయ్యేటటువంటి అవకాశం, సర్పంచ్లు అయ్యేటటువంటి అవకాశం, కౌన్సిలర్లు కార్పొరేటర్లు అయ్యేటటువంటి అవకాశం, తద్వారా జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు అయ్యేటటువంటి అవకాశాలన్నీ కూడా, ఎంపీపీలు అయ్యేటటువంటి అవకాశాలన్నీ కూడా వస్తాయని చెప్పి వారు ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి విషయం. మరి ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ అంతా మొదలు కావాలి, జరుగుతున్నటువంటి గవర్నెన్స్లో, పరిపాలనలో మన యొక్క భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే ఆ జనగణనకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రభుత్వం ప్రకటించాలని ఈ రౌండ్ టేబుల్ ద్వారా మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ జనగణన ప్రొసీజర్ ప్రకటించి మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 6 నెలల లోపల జనగణన పూర్తి చేసిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఈ రౌండ్ టేబుల్ తరఫున ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కాగానే లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి. ఆగమాగం హడావుడిగా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా ముందు బీసీలకు మీరు ఏదైతే వాగ్దానం చేశారో 24,000 మందికి అవకాశం వస్తుందని చెప్పినారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో ఆ అవకాశాలు ఎట్లా వస్తాయి, దాన్ని ఎట్లా సాధిస్తారు, దానికి ఎట్లా మీరు అఫీషియలైజ్ చేస్తారు, ప్రభుత్వ పరంగా దాన్ని ఎట్లా నిలబెడతారో చెప్పిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరొక అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తాము, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీకి బడ్జెట్ ఇస్తామని చెప్పారు. తక్షణమే ఈ సంవత్సరం, ఎందుకంటే ఫిబ్రవరి 8వ తారీఖు నుండి అసెంబ్లీ ఉంది, ఈ అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో 20,000 కోట్లు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీకి, బీసీల యొక్క అభ్యున్నతి కోసం మరి కేటాయింపులు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు బీసీ సబ్ ప్లాన్ని క్రియేట్ చేసి సబ్ ప్లాన్కి స్టాచ్యుటరీ ఒక పొజిషన్ ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే చట్టబద్ధత కల్పిస్తాం బీసీ సబ్ ప్లాన్కి అని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా తక్షణమే ఈ ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్తా ఉన్నాం. మనం బీసీలు అంటే ఎంబీసీలుగా కూడా మనం ఉంటాం. కొన్ని కమ్యూనిటీస్ ఎంబీసీలుగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కోసం ఒక మినిస్ట్రీ సపరేట్గా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. మరి తప్పకుండా ఎంబీసీ మినిస్ట్రీని కూడా, శాఖను కూడా త్వరలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మన జిల్లాకు సంబంధించి మన జనగామ జిల్లాను కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ప్రకటించడం జరిగింది. మరి తక్షణమే ఆ పేరు మార్చడానికి కూడా వారు కార్యాచరణ చేపట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.